Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about some of the major social responsibility of a business. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. See here, first one is optimum utilization of scarce natural resources. అంటే ఏమిటంటే ఇక్కడ ప్రతి ఒక్క బిజినెస్కి కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయాలి, ప్రతి బిజినెస్ కరెక్ట్గా పాటించాలి. ఒకవేళ అలాంటిది అవి ఒకవేళ ఫాలో కాకపోతే, లేకపోతే ప్రాపర్గా ఆ యొక్క ఉండేదాన్ని వేస్ట్ఫుల్గానో లేకపోతే నెగ్లెక్ట్ చేసినట్టు ఏమవుతుందంటే ఆ యొక్క మొత్తము బర్డెన్ ఏమైపోతుంది అంటే సొసైటీ మీద పడిపోతుంది. అవునా కదా? ఆ సొసైటీ మీద పడిపోతే ఏమవుతుంది, మొత్తం ఇంపాక్టు నెగెటివ్‌గా వచ్చేకి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్క బిజినెస్ యొక్క బాధ్యత ఏమిటంటే, అది చిన్న తరహా సంస్థ కావచ్చు, పెద్ద తరహా సంస్థ కావచ్చు, ఏ సంస్థ అయినా సరే ప్రతి ఒక్క బాధ్యతలు వారికి కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ స్కార్స్ నేచురల్ రిసోర్సెస్. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క నేచురల్ రిసోర్సెస్ జనరల్‌గా చెప్పుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు స్క్రీన్ పైన ఏముందో చెప్తాను. ఫస్ట్ ఏమిటంటే మన ఇండియాలో ఇప్పుడుండే 2021కి ఏమిటంటే ఆల్మోస్ట్ మొత్తం ఇక నేచురల్ రిసోర్సెస్ ఈ ఫ్యాక్టరీస్ వలన గానీ, ఇది ఏదో కారణాల చేత వలన గానీ మొత్తం ఇక ఎన్విరాన్మెంట్ ఏమైందంటే పొల్యూట్ అయిపోయింది. ఓవరాల్‌గా మన యొక్క ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయిపోవడం ద్వారా మన యొక్క నేచురల్ రిసోర్సెస్ కూడా ఏమైపోయింది, టోటల్‌గా స్కార్సిటీగా మారిపోయింది. కొరతగా అయిపోయింది. అందుకని ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ మనలాంటి ఇండియాలో రిచెస్ట్ నేచురల్ రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉందంటే ఓవరాల్‌గా అన్ని నేచురల్ రిసోర్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ గానీ, వేరే కంట్రీస్ గానీ, రష్యా గానీ ఇక్కడైతే ఏదో 1 ఆర్ 2 నేచురల్ రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉండొచ్చు. కానీ మనలాంటి ఇండియాకి ఎక్కువ నేచురల్ రిసోర్సెస్, రిచెస్ట్ నేచురల్ రిసోర్సెస్ ఏదైనా ఉందంటే మన ఇండియాని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ పొల్యూషన్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్న ఇలాంటి ఎన్విరాన్మెంట్ ద్వారా ఏమైందంటే మొత్తం పొల్యూట్ అయిపోయింది. అందుకని ఆ యొక్క పొల్యూషన్ ఏమైందండి, మొత్తము ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ ఇక్కడ మేజర్‌గా ఏమిటంటే ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ స్కార్స్ నేచురల్ రిసోర్స్. అంటే ఉండే నేచురల్ రిసోర్సెస్‌ని ఎటువంటి వేస్టేజ్ లేకుండా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నట్టయితే అందరికీ లాభం అనేది జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఆల్ కార్పొరేషన్స్ మస్ట్ యూజ్ రిసోర్సెస్. ఆ యొక్క రిసోర్సెస్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలంట, జ్యుడిషియస్‌గా అంటే న్యాయబద్ధంగా, ఎటువంటి వేస్టేజ్ లేకుండా, మిస్‌యుటిలైజేషన్ లేకుండా, ఎటువంటి డ్యామేజ్ లేకుండా, ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఆ యొక్క రిసోర్సెస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసేసుకోవాలి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ అన్ ఎనర్జీ అండ్ పవర్ స్కార్స్ కంట్రీ లైక్ ఇండియా అంటున్నాడు. అంటే మనలాంటి ఇండియాకి ఇప్పుడు కొన్ని యొక్క ఎనర్జీ రిసోర్సెస్ కానీ, పవర్ జనరేషన్‌లో కానీ ఏమైతుందంటే మనకి ఉండే రిసోర్సెస్‌లే చాలా స్కార్సిటీగా ఉంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మేజర్‌గా బిజినెస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ఇలాంటి ఎనర్జీ రిసోర్సెస్‌లో గానీ, ఇలాంటి పవర్ రిసోర్సెస్‌లో గానీ మనలాంటి స్కార్సిటీ ఉండే దేశానికి ఏమిటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసేసుకుంటే అట్‌లీస్ట్ కొంతైనా సేవ్ అవుతుంది. దాంతో పాటు ప్రతి ఒక్క బిజినెస్ యొక్క బాధ్యత అంటున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ అయితే చెప్పినాడంటే ఐటీసీ, విండ్ పవరు సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది చూస్ చేసుకుంటా ఉంది. ఇంకా రిలయన్స్ అనేది ఆ యొక్క రిసోర్సెస్‌ని యుటిలైజ్ చేసుకోవడంలో ఇలాంటి పెట్రోల్ కెమికల్లు ఇలాంటి దాంట్లో మోస్ట్ ఆఫ్ ది రిసోర్సెస్ ఎక్కువ వేస్టేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకని ఆ యొక్క రిసోర్సెస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంతో పాటు ప్రతి ఒక్క బిజినెస్ యొక్క బాధ్యత కూడా. నెక్స్ట్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏమిటంటే, ఈ యొక్క నేచురల్ రిసోర్సెస్‌ని కేవలము బిజినెస్ యొక్క బాధ్యతే కాదు, మనలాంటి దేశంలో ఎవరైతే ఉన్నారో మనలాంటి భారతదేశంలో ప్రతి ఒక్క సామాన్యుడి బాధ్యత. ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇండివిజువల్ బాధ్యత. ఏం బాధ్యత అంటే మన యొక్క నేచురల్ రిసోర్సెస్‌ని మనము ప్రొటెక్షన్ చేసుకుంటూ, ఎటువంటి పొల్యూషన్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ఇటువంటి కోవిడ్-19 కాదు, ఎటువంటి డిసీజ్ వచ్చినా మనము ఓవర్‌కమ్ చేయగలుగుతాము అంటున్నాడు. నెక్స్ట్ వన్ ఏమిటంటే రెస్పాన్సిబిలిటీ నాట్ టు మేక్ లాసెస్ అంటున్నాడు. ఇంకో బాధ్యత ఏమిటంటే ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీస్‌ది లేకపోతే బిజినెస్‌ది ఎటువంటి లాసెస్ లేకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ లాసెస్ అంటే జనరల్‌గా
కేవలం ఒక బిజినెస్‌లో లాసెస్ అనే కాదు, ఓవరాల్‌గా సొసైటీకి సంబంధించిన లాసెసు. ఓవరాల్‌గా సొసైటీకి సంబంధించిన లాసెస్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా బిజినెస్ పైన ఒక బిజినెస్ ఉంది ఇక్కడ. ఒక బిజినెస్ పైన ఒకరే ఆధారపడి ఉంటారా? నంబర్ ఆఫ్ పీపుల్ ఆధారపడి ఉంటారు. నంబర్ ఆఫ్ యూజర్స్ ఆధారపడి ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకేనా? ఇక్కడ పబ్లిక్ ఉంటారు. ఇక్కడ కస్టమర్స్ ఉంటారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకేనా? ఇక్కడ ఇలా నంబర్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ పబ్లిక్ ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక బిజినెస్ అనేది ఒక ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోకపోతే, ప్రాపర్‌గా బాధ్యత వహించకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుందంటే, వీళ్ళపైన ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ అనేది ఇండివిడ్యువల్ కాదు. అది ఒక మ్యాక్రో ఎన్విరాన్మెంటల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను ఇంకా స్క్రీన్ పైన గమనించండి. ఏ లాస్ మేకింగ్ యూనిట్ ఈస్ బర్డెన్ ఆన్ ది సొసైటీ. నిజమే. ఏ విధంగా అంటే మొత్తం బర్డెన్ సొసైటీ పైన చూపిస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టు నేచురల్ రిసోర్సెస్ యూజ్ చేయకపోతే నేచురల్ రిసోర్సెస్ ప్రాపర్‌గా యుటిలైజేషన్ చేయకుండా మిస్‌యుటిలైజేషన్ చేస్తే ఏమొస్తుంది? ఓవరాల్‌గా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాంతో పాటు ఇంకా బాధ్యతలేమిటి? అంటే చూసుకున్నట్టయితే కస్టమర్‌కి బెటర్ ప్రొడక్ట్స్ అందించాలి. అవునా కదా? లాసెస్ లేకుండా వాళ్ళకి బెటర్ ప్రొడక్ట్స్ ఇస్తే ఏమవుతుంది? వాళ్ళలో కూడా మీ యొక్క కంపెనీ యొక్క గుడ్‌విల్ కూడా పెరుగుతుంది. కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే ఒక ₹10 అయినా సరే, ₹100 అయినా సరే, ఎవరికైనా సరే ఇప్పుడు ఉండే ప్రెజెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూర్ పీపుల్‌కి అనుకోండి ఒక ₹100 అనే ఒక ₹10 అనే వాల్యూ చాలా ఎక్కువ. ఆ యొక్క నెసెసరీ టైంలో మీ యొక్క బిజినెస్ నుంచి ఒకవేళ ఎవరన్నా కొన్నట్టయితే ఆ యొక్క ప్రోడక్టు వాడికి ఏ విధంగా ఉండాలంటే ఎఫెక్టివ్‌గా హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి. ఒకవేళ లేకుంటే ఏమవుతుంది అది వాడికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అవునా కదా! అంటే ప్రతి ఒక్క బిజినెస్ యొక్క బాధ్యత ఏమిటంటే ఆహ్, ప్ర ఐ మీన్ ప్రాపర్‌గా చూస్ చేసుకోవడం. కస్టమర్‌కి మంచి ప్రొడక్ట్స్ అందించడం క్వాలిటీది. దాంతో పాటు షేర్ హోల్డర్స్ లేకపోతే షేర్ హోల్డర్స్ గానీ, ఇన్వెస్టర్స్ గానీ మేజర్‌గా చెప్పుకోవాలంటే ఒక మాటలో ఇన్వెస్టర్స్ లేకపోతే ఏ బిజినెస్ రన్ కాదు. అవునా కాదా? ఇప్పుడు మేజర్‌గా 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటా ఉంటాం. ఏవవి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అంటున్నాం. ఇప్పుడు క్యాపిటల్ మూలధనం ఉంటేనే కదా నువ్వు ల్యాండ్ కొనాలన్నా, లేబర్స్‌కి రప్పించుకోవాలన్నా కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా కూడా, ఆర్గనైజేషన్స్‌కి ప్రాఫిట్స్ రావాలన్నా కూడా ఏం మేజర్‌గా ఇన్వెస్టర్స్ యొక్క క్యాపిటల్. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఇలాంటి వాళ్ళు మీ దాంట్లో ఇన్వెస్ట్ చేసేటట్టయితే వాడికి ఏ విధంగా ఉండాలి? ప్రాపర్‌గా న్యాయం చేయాలి. అందుకని ప్రతి ఒక్క బిజినెస్ యొక్క బాధ్యత ఏమిటంటే షేర్ హోల్డర్స్‌కి కూడా న్యాయం ఏ విధంగా మనము న్యాయం చేయగలుగుతామంటే ప్రతి ఒక్క బిజినెస్ ప్రాపర్‌గా డివిడెండ్స్ ఇవ్వడము, డెసిషన్ మేకింగ్స్‌లో వాడికి అవకాశాలు ఇవ్వడము, చిన్న షేర్ హోల్డర్, పెద్ద షేర్ హోల్డర్‌ని వ్యత్యాసం చూపించకుండా వాడికి సపోర్ట్ చేయడము. దాంతో పాటు ఎంప్లాయీస్ కూడా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అంటే ప్రాపర్‌గా కరెక్ట్ టైంకి జీతాలిస్తూ ఇంకా జీతాలిస్తూ మంచి హ్యూమన్ రిసోర్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ దాంతో పాటు ఫెయిర్ ట్రీట్మెంట్ ఇస్తూ మంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మంచి గ్రీవెన్సెస్ సిస్టమ్ ఇస్తూ ఈ విధంగా చేసినట్టయితే అది వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అంటే ప్రత్యేక బిజినెస్ బాధ్యత ఏమిటంటే ఎటువంటి లాసెస్ లేకుండా చూసుకోవాలి. ఆ యొక్క లాస్ ఏమవుతుందంటే సొసైటీ పైన బర్డెన్ పడుతుంది అంటున్నాడు. ఇంకా దాంతో పాటు ఇక్కడ గమనించండి మీరు. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ దట్ మేక్ లాసెస్ బట్ ఆర్ కెప్ట్ అలైవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషలిజం అంటున్నాడు. అంటే జనరల్‌గా సోషలిజం అంటే మీకు చాలా సార్లు చెప్పినాను. సోషలిజం అంటే ఓవరాల్‌గా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే సోషలిజం అంటే మొత్తం యొక్క పవర్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ గవర్నమెంటే మొత్తం శాసిస్తుంది. గవర్నమెంటే రెగ్యులేట్ చేస్తుంది. ఏ డెసిషన్స్ అయినా అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారనుకుందాం. ప్రతి కంట్రీలో ప్రైవేట్ ఉంటుంది. గవర్నమెంట్ ఉంటుంది. అంటే సోషలిజం ఉండే చోట ఏమిటంటే మొత్తం గవర్నమెంటే అధికారం ఉంటుంది. అప్పుడు అధికారం ఉండేటప్పుడు మొత్తం డెసిషన్స్ తనే తీసుకుంటుంది కాబట్టి ఓవరాల్‌గా కొన్ని కంట్రీస్ అయితే సోషలిజం ఫాలో అవుతున్నాయి. కొన్ని అయితే క్యాపిటలిస్ట్ ఫాలో అవుతున్నాయి. మనలాంటి ఇండియాకి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాయి. ఓకే. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఏమిటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇక్కడ ప్రతి దాంట్లో ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే నేమ్ అక్కడ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నట్టు. అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అవి ఏం చేస్తున్నాయంటే లాసెస్ తెప్పిస్తున్నాయి.
అవునా కదా! ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నిర్లక్ష్యంగా ఉండబట్టే కదా! మొత్తం మనము ఎల్‌పీజీ 1991 ద్వారా ఏం చేసినాము, కొన్ని ప్రైవేటైజేషన్‌కి ఇచ్చేసి, కొన్ని రిజర్వ్ ఇండస్ట్రీస్ మాత్రం మనము పెట్టుకున్నాము. అందుకని ఇలాంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాసెస్ చేస్తున్నాయి. ఏమని అని ధీమా అంటే, వాళ్ళకి సోషలిజం అనే పేరుతో వాళ్ళనేది లాసెస్ అనేది చేస్తున్నారు. అంటే ఎవరు ప్రశ్నిస్తారు మనల్ని? ఇప్పుడు సోషలిజం అంటే మేజర్‌గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మొత్తం డెసిషన్స్ మా చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక ఇండియాకే చెప్తున్నాను ఎగ్జాంపులు. ఇప్పుడు మనం మొత్తం ఫాలో అవుతున్నాము. ఇక్కడ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మన ఇండియాకే ఉంది. ఇప్పుడు ఇలాంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మొత్తం లాసెస్‌కి తెప్పిచ్చేస్తా ఉన్నాయి. ఏం పేరుతో అంటే సోషలిజం అంటే ఏమిటంటే, మొత్తం గవర్నమెంట్ అధికారం మన చేతుల్లో ఉంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌కి మొత్తం మనమే కదా డెసిషన్స్ తీసుకునేది. ప్రైసింగ్ డెసిషన్స్ అని చెప్తే ఏమవుతుంది? ఆ యొక్క ఎంప్లాయ్‌మెంట్ యొక్క భారం ఎవరి పైన పడుతుంది? సొసైటీ పైన పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఒక ఒక లేకపోతే మన ఇండియా అనే కాకుండా ఒక సోషలిస్ట్ కంట్రీస్‌కనే తీసుకుందాం. అక్కడ కూడా ఏమవుతుంది? ఆహ్, ఒక నార్మల్‌గా ఒక ప్రైజెస్ ఉన్నారు. ఇప్పుడు ఏ దేశంలో మన వరల్డ్‌లో అన్ని రిచ్ పీపులే ఉండరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, రష్యా ఈ విధంగా ఇక్కడ మన పూర్ పీపుల్ లేదా? ప్రతి చోట పూర్ పీపుల్ అనేది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కంట్రీస్ ప్రకారంగా ఒక ఎగ్జాంపుల్ చిన్న అజంప్షన్‌గా చేసుకుంటాను. ఇక్కడ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నారు. ఇక్కడ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏమిటంటే, ఇప్పుడు మొత్తం డెసిషన్స్ గవర్నమెంట్‌దే కాబట్టి, ఇప్పుడు వీళ్ళు ఏదన్నా కొనాలన్నా కూడా ఏమవుతుంది, మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంటుంది. మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే సోషలిస్టిక్ చేతుల్లో ఉంటుంది. అప్పుడు వీళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఏమవుతుంది, వీళ్ళకి వీళ్ళే మెయింటైన్ చేసుకొని కొన్నిసార్లు ఇంపాక్ట్ చూపించేకి సొసైటీ పైన నెగెటివ్‌గా చాలా సూచనలున్నాయి. అందుకని నేను ఏం చెప్తానంటే ఈ యొక్క దీని ద్వారా ఏమవుతుంది నిర్లక్ష్యంగా ఉండడం వలన ఏమవుతుందంటే, ఆ యొక్క సొసైటీకి బర్డెన్ అనేది పడుతుంది. దాంతో పాటు దేర్ లాసెస్ ఆర్ మేడ్ బై టాక్సింగ్ ద సొసైటీ. మళ్ళీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను క్లారిటీగా. ఇప్పుడు మనలాంటి ఇండియాకి డెవలపింగ్ కంట్రీ. ఇప్పుడు ఉండేదే మొత్తము చాలా తక్కువ రిసోర్సెస్. మనం జీడీపీలో గాని, దేంట్లో గాని చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మొత్తం లాస్ చేయడం వలన ఏం పేరుతో మనదే గవర్నమెంటు, మనదే రాజ్యము, మనల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళని చెప్పేసి సోషలిజం అనే పేరుతో మనం ఏం చేసుకున్నారు ఎంప్లాయ్‌మెంట్‌కి ఈ విధంగా ఏదైనా ఒక కారణాల చేత ఏమైంది ఎంప్లాయ్‌మెంట్‌కి ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ యొక్క సొసైటీ పైన మొత్తం బర్డెన్ అనేది పడింది. ఇప్పుడు ఇక్కడ లాసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాసెస్ రావడం వల్ల ఆటోమేటిక్‌గా సొసైటీకి ఇంపాక్ట్ చూపిచ్చింది. ఇప్పుడు లాసెస్ వచ్చేసిందనుకోండి ఒక ప్రభుత్వానికి, అది ఏ ప్రభుత్వానికైనా సరే వీళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం వలన లాసెస్ వచ్చింది. ఇప్పుడు లాసెస్ వస్తే ఏం చేస్తుంది? వాటిని భర్తీ చేయాలి. ఏ విధంగా భర్తీ చేస్తుంది ఒక గవర్నమెంట్ అయితే? ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకోండి. ఏ విధంగా లాసెస్‌ని భర్తీ చేస్తుంది? తన యొక్క ప్రొడక్ట్స్‌ని ప్రైసెస్ పెంచుకుంటా భర్తీ చేస్తుంది. అదే ఒక గవర్నమెంట్ అయితే ఏం చేస్తుందంటే, టాక్సెస్ రూపంలో అర్థమవుతుందా? ఒక ప్రైవేట్ అయితే ప్రొడక్ట్స్ పైన ప్రైసెస్ రూపంలో భర్తీ చేస్తుంది. అదే ఒక గవర్నమెంట్ అయితే లాసెస్ వస్తే టాక్సెస్ రూపంలో వాటిని రికవర్ చేసేసుకుంటుంది. అవునా కదా! ఇప్పుడు రికవర్ చేసి ఏం చేస్తుంది? వాటిని ఇప్పుడు టాక్స్ ఆటోమేటిక్‌గా ఏం పడింది? ఆ టాక్స్ ఎవరి పైన పడింది ఆటోమేటిక్‌గా? మనలాంటి పబ్లిక్ పైన ఏర్పడిందా లేదా? అది ఒక లాస్ అయితే, అది ఒక కేస్ అయితే అర్థమవుతుందా? టాక్సింగ్ ఒక కేస్ అయితే కొందరు ఏం చెప్తారంటే వన్ కెన్ సే దట్ సొసైటీ పేస్ హైయర్ టాక్సెస్ టు సబ్సిడీస్ ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. దిస్ క్వెషన్ అరైజెస్ వై షుడ్ దే? ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు జనరల్‌గా మనము పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌కి ఏం చేస్తున్నాయి అంటే, ఏ యూనిట్స్‌కైనా ఏం చేస్తున్నాయి? కొత్తగా బిజినెస్ పెడుతున్నాడంటే ఏం చేస్తుంటారు మనం జనరల్‌గా వాళ్ళకి సబ్సిడీస్ అనేది ఇస్తా ఉంటాం. ఇప్పుడు సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఏమైపోయింది? ఎట్లైనా మనకి లాభాలొస్తా ఉంది. ఇలాంటి కొన్ని టైప్ ఆఫ్ ఏదైతే లాస్ మేకింగ్ యూనిట్స్ చెప్తున్నాయో, ఏమవుతుందంటే పబ్లిక్ సెక్టార్ గానీ, ఈ ప్రైవేట్ సెక్టార్ గానీ, నేను ఒక ఓవరాల్‌గా చెప్తాను. అది ఏదైనా సరే, ఓవరాల్ బిజినెస్‌కి ఏమైందంటే వీళ్ళకి సబ్సిడీస్ వస్తా ఉండాయి. ఏ ల్ లోన్ తీసుకున్నా, ఏది నిర్లక్ష్యం చేసుకున్నా మనకు సబ్సిడీస్ ద్వారా ఆ యొక్క లాసెస్‌ని రికవర్ చేసుకోవచ్చని చెప్పేసి ఏమవుతుందంటే వారికి నిర్లక్ష్యం ఏర్పడింది. కొందరి వాదన ఏమిటంటే, అదే వీడు చెప్పినట్టు ఇక్కడ వాడేమంటున్నాడంటే, ఇలాంటి నిర్లక్ష్యం ఉండే వాళ్ళకి, ఇన్‌ఎఫిషియన్సీ ఉండే వాళ్ళకి టాక్సెస్ ద్వారా కలెక్ట్ చేయడము, దాంతో పాటు వన్ కెన్ సే దట్ సొసైటీ పేస్ హైయర్ టాక్సెస్ టు సబ్సిడీస్.
దాంతోపాటు వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం ఏర్పడింది. దాంతోపాటు ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఒక గవర్నమెంట్‌కి లాసెస్ ఏర్పడిపోయినాయి. గవర్నమెంట్‌కి లాసెస్ ఏర్పడిపోయినాయి. ట్యాక్స్ రూపంలో ఆ యొక్క ఇన్‌కమ్‌ని రికవర్ చేస్తా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక బిజినెస్ ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్‌కి లాసెస్ వచ్చింది. రికవర్ చేయాలంటే ట్యాక్స్ రూపంలో ఇస్తా ఉంది. ఇప్పుడు ఏం చేస్తా ఉంది? ట్యాక్స్ రూపంలో నుంచి పబ్లిక్ దగ్గర నుంచి గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేసి సబ్సిడీస్ రూపంలో ఎవరికి ఇస్తా ఉంది మళ్ళీ? ఆ యొక్క బిజినెస్ యూనిట్స్‌కే ఇస్తా ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ గవర్నమెంట్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇది లాసెస్‌లో ఉంది. ఇక్కడ ట్యాక్స్ రూపంలో పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ బిజినెస్‌కి ఏం చేస్తూ ఉందంటే వాళ్ళకి సబ్సిడీస్ రూపంలో ఇస్తూ ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినా ఏమవుతుంది? వాళ్ళకి నిర్లక్ష్యంగా అనేది ఉంది అంటున్నాడు. అంటే మేజర్‌గా ఏమిటంటే ఇక్కడ ప్రతి ఒక్క బిజినెస్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఎటువంటి లాసెస్ రాకుండా చేసుకోవాలి అంటున్నాడు. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అన్ ఆర్గనైజేషన్ షుడ్ హెల్ప్ ఇంప్రూవ్ ద సొసైటీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ పవర్ అండ్ మెటీరియల్ గ్రోత్. ఇంకా ఏమిటంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఏం చేయాలంటే వాళ్ళకి బాధ్యత ఏమిటంటే సొసైటీస్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడమే కాకుండా ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. ఇంకా ఆ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆ యొక్క సొసైటీ దేనిపైన బేస్ చేసుకొని పెంచాలంట? ఆ యొక్క ఫైనాన్షియల్ పవర్ అండ్ ఆ యొక్క మెటీరియల్ గ్రోత్ పైన కూడా అంటున్నాడు. నెక్స్ట్ వన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్. అంటే ఎవ్రీ బిజినెస్ ఏం చేయాలి? కొన్ని ప్రొవిజన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా యొక్క ఎంప్లాయీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూర్ పీపుల్ ఉన్నారు. ఒక విలేజ్లో ఒక 100 పీపుల్ ఉన్నారు. మొత్తము ఆ యొక్క విలేజ్లో ఉండే ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు. ఈ పూర్ పీపుల్ అంతా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 100 మెంబర్స్ కేవలం లేబర్సే కాదు, ఇక్కడ 100 ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. 100 ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ వీడికి ప్రాపర్‌గా న్యాయం చేయకపోతే, వేజెస్ ఇవ్వకపోతే ఏమవుతుంది? 100 మెంబర్స్ లాస్ అవ్వడమే కాదు, ఇక 100 ఫ్యామిలీస్ కూడా డెస్ట్రాయ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్క బిజినెస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ప్రాపర్‌గా పేమెంట్ ఇస్తూ, వాడికి ప్రాపర్‌గా జాబ్ సెక్యూరిటీ ఇవ్వడం కానీ, ప్రాపర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రొవైడ్ చేయడం కానీ, మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్, డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అకార్డింగ్ టు ది చేంజింగ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడము. దాంతోపాటు ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే వాడికి వర్కింగ్ అండ్ సేఫ్టీ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం కూడా ప్రత్యేక ఇది బాధ్యతే. నెక్స్ట్, ఆఫరింగ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అట్ ఫెయిర్ ప్రైసెస్. దాంతోపాటు ఇప్పుడు కస్టమర్స్ లేకపోతే బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది? ఇప్పుడు ఎవరైనా సరే ఎందుకు తయారు చేస్తున్నారు? కస్టమర్స్ కోసమే. కస్టమర్స్ నీ దగ్గర ప్రోడక్ట్స్ కొంటేనే కదా నువ్వు లాభాలు సంపాదించుకుంటున్నావు. అప్పుడు కస్టమర్స్కి నువ్వు న్యాయం చేయకపోతే ఏమవుతుంది? అందుకని ప్రతి ఒక్క బిజినెస్ ఏమిటంటే వాళ్ళకి ప్రాపర్‌గా మంచిగా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తూ లేదు నీది క్వాలిటీ ప్రోడక్ట్స్ నేను ఎక్కువ ధరలకు అమ్ముకుంటానంటే అట్లా కాదు. ప్రతి ఒక్క బిజినెస్ బాధ్యత ఏమిటంటే వాళ్ళకి ఫెయిర్ ప్రైసెస్‌గా ఇవ్వడము. ఇప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు అందరూ రిచ్ పీపుల్ ఉండరు కదా, కొందరు పూర్ పీపుల్. అందుకని ప్రతి ఒక్కరిని ఉద్దేశం పెట్టుకొని ప్రైసెస్ అనేది ఫిక్స్ చేయాలి. అందుకని బిజినెస్ యొక్క బాధ్యత ఇంకోటి ఏమిటంటే క్రియేటింగ్ కస్టమర్స్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళకేం చేయాలి? మనము సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వాలి. వాడు సాటిస్ఫాక్షన్ ఇస్తే ఏం చేస్తాడు? ఇంకొకరికి కూడా సపోర్ట్ అనేది చేస్తాడు. దాంతోపాటు ఇంకా చెప్పుకోవాలంటే వాడికి మంచి సేల్స్ సర్వీసెస్ ఇవ్వడం వాడు కొన్నట్టయితే. ఇంకా వాడికి టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. ఇప్పుడు మెడిసిన్ ప్రోడక్ట్స్ ఈ విధంగా ఉంది, వాడికి ఇన్ఫర్మేషన్ ప్రాపర్‌గా ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలని చెప్పడము. లేకపోతే ఒక వెహికల్స్ ఉంది, వాడికి కొనేసిన తర్వాత కూడా ప్రాపర్ సర్వీసెస్ అందించడము. ఈ విధంగా లేకపోతే వాడి యొక్క ప్రోడక్ట్స్ కస్టమర్‌కి రీచ్ అయ్యే వరకు వాడిని ప్రొటెక్ట్ చేయడము. ఇది కూడా బిజినెస్ యొక్క బాధ్యతే. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇంకోటి ఏమంటున్నాను ఇక్కడ, ఎన్విరాన్మెంట్‌ని ఏం చేయాలి? ప్రొటెక్షన్ చేయాలి. ఇప్పుడే నేను చెప్పుకున్నట్టు వీళ్ళు ప్రాపర్‌గా లాసెస్ చేస్తున్నారు, అవునా కదా? అలాంటి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేయడమే కాదు, దాంతోపాటు ప్రతి ఒక్క బిజినెస్ బాధ్యత ఏమిటంటే అక్కడక్కడ సోషల్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడము. దాంతోపాటు అప్పుడప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి తెలియజేయడము. అంటే కొన్నిసార్లు ఈ డ్యామేజెస్ ఏమవుతుంది? కొన్నిసార్లు సీరియస్ డ్యామేజెస్ ఇచ్చేసి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అందుకని చూడండి ఇక్కడ ప్రతి ఒక్క అప్లికేషన్ ఏమి డ్యామేజెస్ లేకుండా చేసుకోవాలి అంటున్నాడు. అందుకని ఏం చేయాలి? ప్రతి ఒక్క కంపెనీ ఏం చేసుకోవాలంటే కొన్ని రెస్పాన్సిబుల్ స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని కూడా హెల్తీ కండిషన్గా పెట్టుకోవాలి. దే షుడ్ అడాప్ట్ మోడర్న్. దాంతోపాటు ఏమిటంటే ఇంకా పాత పద్ధతుల్లో పోకుండా
కొత్త మోడర్న్ టెక్నాలజీని యుటిలైజ్ చేసేసుకుంటూ ఎన్విరాన్మెంట్‌కి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవడం కూడా బిజినెస్ బాధ్యతే. దాంతో పాటు బిజినెస్ కూడా వాటికి తగ్గట్టు కొన్ని యాక్షన్స్ తీసుకుంటూ ఎంప్లాయీస్‌ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. అబౌట్ దేనికి సంబంధించిందంటే ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి. అప్పుడేమవుతుంది వాళ్ళు కూడా సరైన తీరులో వాళ్ళకి కూడా తెలిసొస్తుంది అని అంటున్నాడు. నెక్స్ట్ వన్, ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే నార్మల్‌గా ఫెయిర్‌గా ఉండడం అనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ అవాయిడెన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కార్టెల్స్ అంటే ఎటువంటి మోనోపోలిస్టు బిజినెస్ లేకుండా వాళ్ళు కేవలం లాభాల కోసమే చేయకుండా సొసైటీ కోసము చేయడము. దాంతోపాటు షార్టేజెస్ లేకుండా అంటే బ్లాక్ మార్కెటింగ్ చేయకోకుండా స్పెక్యులేషన్ పైన చేయకుండా ఇప్పుడు స్పెక్యులేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇంకొకరికి నష్టాలొస్తాయి. అవునా కదా? స్పెక్యులేషన్ అంటే ఫోర్‌కాస్టింగ్. ముందుగానే ఏ విధంగా మార్కెట్ గురించి ఫోర్‌కాస్ట్ చేసుకోవడం. ఇప్పుడు స్పెక్యులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏమిటంటే ఇప్పుడు ఏ ఉండరు, బి ఉండరు. వీడికి తెలియకుండా వీడు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటూ ముందుగానే స్పెక్యులేట్ చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు వీడికి నష్టాలొచ్చినట్టే కదా! అలా లేకుండా స్పెక్యులేషన్ లేకుండా, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చేయాలి. దాంతోపాటు ఇంకేమి చెప్పుకోవాలంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా మీ యొక్క ప్రొడక్ట్స్‌కి సంబంధించి లేకపోతే ఏదైనా సరే ఇన్ఫర్మేషను ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, ఇంకా నాట్ బయింగ్ పొలిటికల్ ఫేవర్స్ ఇంకోటి పొలిటికల్స్ యొక్క పవర్ తీసుకొని బిజినెస్‌ని రన్ చేయుట, లేకపోతే వాళ్ళకి ఫేవర్ చేయుట, ఏదైనా సరే ఇలాంటి ఎఫెక్ట్స్ కాకుండా ఇంకా వాళ్ళ బాధ్యత ఏమిటంటే హెల్తీ కాంపిటీషన్ మెయింటైన్ చేయడం. ఎవరితో? కాంపిటీటర్స్‌తో. అంటే ఇప్పుడే చెప్పుకున్నాను కదా! మోనోపోలీ ఇలా కాకుండా హెల్తీ కాంపిటీషన్ మెయింటైన్ చేసుకుంటూ, దాంతోపాటు ఎటువంటి ఇండస్ట్రియల్ అన్‌ఎథికల్ వేకో పోకుండా హానెస్టీగా ఉండడము. ఇంకా చెప్పుకోవాలంటే నాట్ డెలిబరేట్‌లీ మేకింగ్ ద ఆర్గనైజేషన్ సిక్ టు అవాయిడ్ ఆబ్లిగేషన్స్ ఆర్ టు ఎస్కేప్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయంటే కంపల్సరీది. అప్పుడు అటువంటి ఆబ్లిగేషన్స్‌కి అవాయిడ్ చేయకుండా, దాంతోపాటు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్‌ని ఎస్కేప్ కాకుండా కూడా బిజినెస్ యొక్క బాధ్యతే. ఇంకా చెప్పుకోవాలంటే నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఇప్పుడే చెప్పుకున్నాను కదా! స్పెక్యులేషను ఇలాంటిది ఆహ్, ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే స్టాక్ మార్కెట్స్‌లో ఉంటాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడంటే స్టాక్ మార్కెట్స్‌లో ఉంటాయి. ఇప్పుడు ముందుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ఎవరు చేస్తారంటే పెద్ద పెద్ద బడా పీపుల్ చేస్తారు. అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు వీళ్ళకేమిటంటే మొత్తం ముందుగానే తెలిసొస్తుంది. ఇప్పుడు షేర్ హోల్డర్స్ లేకుండా బిజినెస్ అనేది రన్ కాదు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సు పెద్ద పెద్ద లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏం చేస్తారంటే ముందుగానే గెయినింగ్ ఇన్ఫర్మేషన్‌ని చేసుకొని క్యాష్ చేసుకొని ప్రాఫిట్ సంపాదించుకుంటారు. ఇప్పుడు వీడిలా చేసినట్టయితే ఏమొస్తుంది? వాడికి నష్టాలు ఏర్పడతాయి గదా! అలా లేకుండా ముందుగానే అలా ఇన్సైడర్ ట్రేడింగ్ లేకుండా ఓకేనా? అలాంటి అడ్వాంటేజ్ తీసుకోకుండా బాధ్యతగా ఉండడం కూడా వాటి యొక్క బాధ్యతే. ఇంకా చెప్పుకోవాలంటే నాట్ బ్రింగింగ్ పబ్లిక్ సర్వెంట్ అండ్ కరప్టింగ్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ. దాంతో పాటు ఆ యొక్క పబ్లిక్ సర్వెంట్స్‌ని లంచాలు ఇవ్వకుండా నాట్ బ్రైబింగ్ అంటే పబ్లిక్ సర్వెంట్స్‌ని లంచాలు ఇచ్చి మేనేజ్ చేసుకోవడము గానీ ఇంకా దాంతో పాటు లంచాల్ని ఈ విధంగా మొత్తం యొక్క డెమోక్రటిక్ స్ట్రక్చర్‌ని ఈ విధంగా కూడా చేసుకోకూడదు. హానెస్టీగా ఉండడం కూడా ఇది యొక్క బాధ్యతే. ఇంకా నిజాయితీగా టాక్సెస్ కట్టుతూ, వాళ్ళ యొక్క డ్యూటీస్, విధులు కరెక్ట్‌గా చేస్తూ, వాళ్ళ యొక్క బాధ్యతలు, విధులు హానెస్టీగా కరెక్ట్ టైంకి చేయడం కూడా వాడి యొక్క బాధ్యతే. ఇంకా టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్‌కి ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ లేకుండా షేర్ హోల్డర్స్‌కి కరెక్ట్ టైంకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, స్టేక్ హోల్డర్స్‌ని ప్రొటెక్షన్ చేస్తూ కూడా వీళ్ళ యొక్క బాధ్యతే. ఇవి ఇంకా క్లారిటీ చేస్తా. షేర్ హోల్డర్స్‌కి, స్టేక్ హోల్డర్స్‌కి చిన్న డిఫరెన్స్ ఏమిటంటే, షేర్ హోల్డర్స్ ఏమిటంటే ఇక్కడ షేర్ హోల్డర్స్ కేవలం షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే డివిడెండ్స్ తీసుకుంటాడు. షేర్ హోల్డర్ షేర్స్ ఇన్వెస్ట్ చేస్తాడు. డివిడెండ్స్ తీసుకుంటాడు. స్టేక్ హోల్డర్స్ ఏమిటంటే షేర్స్ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా వాడికి కంపెనీస్‌లో కూడా వర్క్ చేస్తాడు. అంటే మొత్తం అంటే స్టేక్ హోల్డర్స్ అంటే చాలామంది ఉండారు. చాలామంది ఉండారు. కస్టమర్స్ వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే స్టేక్ హోల్డర్స్ హ్యాస్ ఎ రైట్ టు వర్క్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది కంపెనీ. హీ కెన్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ది companies also, but shareholders only the person he just invest the money and receive the dividends. నెక్స్ట్ అంటే ఏమిటంటే వాడికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. దాంతోపాటు డిబెంచర్ హోల్డర్స్ ఉంటారు. లేకపోతే ఎక్కడో నుంచి లోన్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఎగ్గొట్టకుండా మంచి బారోయింగ్స్ కరెక్ట్ టైంకి పేమెంట్స్ ఇస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయడం కూడా ఒక బాధ్యతే. దాంతోపాటు వాళ్ళు డీలింగ్ విత్ సప్లయర్స్. ఇప్పుడు సప్లయర్స్ లేకపోతే మనకి
రా మెటీరియల్స్ అనేది కరెక్ట్‌గా అందదు. అవునా కదా! రా మెటీరియల్స్ అనేది కరెక్ట్‌గా అందదు. అందుకని వైల్ డీలింగ్ విత్ సప్లయర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ దేర్ బార్గెనింగ్ పవర్ అంటే వాడికి బార్గెనింగ్ చేసి మొత్తము ప్రాఫిట్స్ రాకుండా ఆపడం కాదు. కరెక్ట్‌గా తీసుకోవడం వాళ్ళ సప్లయర్స్ నుంచి ఎటువంటి బార్గెనింగ్ పవర్ లేకుండా, దాంతో పాటు మంచి రిలేషన్‌షిప్ వాళ్ళతో మెయింటైన్ చేయడం కూడా వాళ్ళ యొక్క బాధ్యతే. దీని ద్వారా ఏమవుతుందంటే దిస్ విల్ హెల్ప్ సప్లయర్స్ ఇలాంటి మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ ఎటువంటి బార్గెనింగ్ పవర్ లేకుండా ఉన్నట్టయితే ఆ యొక్క సప్లయర్స్ ఏం చేస్తారంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మంచి న్యూ ప్రొడక్ట్స్‌కి దారి తీస్తారు ఆ యొక్క ఆర్గనైజేషన్. దీని ద్వారా కంపెనీకి లాభాలా కదా! దాంతో పాటు దిస్ మే అపియర్ టు కాస్ట్‌లీ ఇనిషియల్లీ బట్ ఇట్ అల్టిమేట్స్ పేస్. ఇప్పుడు బార్గెనింగ్ లేకుండా ఇప్పుడు నువ్వు బార్గెనింగ్ ఎక్కువ ఒక ₹1000 అనుకో ఒక ప్రోడక్ట్ లేకపోతే రా మెటీరియలే అనుకో. ఇంత పెట్టి పే చేసేసినాము. మనం 800కి బార్గెనింగ్ చేసి కొనుంటే బాగుండేదని ఒకవేళ ఫీల్ వచ్చినా కానీ నువ్వు ఈ విధంగా మంచి క్వాలిటీగా ₹1000కే కొనడం ద్వారా ఏమవుతుందంటే వాడు మంచి నీ యొక్క ప్రొడక్ట్స్‌ని బాగా ఫేమ్ కూడా ఇంక్రీజ్ చేస్తాడు. ఆ కాస్ట్‌లీ ద్వారా కొనడం ద్వారా ఏమవుతుందంటే నీకు ఏదో ఒక రూపంలో అల్టిమేట్‌గా నీకు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ది జపానీస్ యూజువల్లీ బిలీవ్స్ ఇన్ జపానీస్ మేజర్‌గా ఏం చేస్తుందంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా మంచి డెవలప్‌మెంట్‌లో అయినారంటే బిజినెస్ విషయంలో వాళ్ళు మంచిగా గుడ్ ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తారంట సప్లయర్స్‌తో. అందుకని ఆ విధంగా కరెక్ట్‌గా ఉంటారు. దాంతో పాటు ఇంకా ఏం బాధ్యతలంటే నాట్ అడాప్టింగ్ ఏ కమ్యూనికేషన్ స్ట్రాటజీ దట్ ఈస్ నాట్ కంప్లైంట్ విత్ సోషల్ నార్మ్స్ అండ్ బిజినెస్ షుడ్ బి అబైడ్ ది లాస్ ఆఫ్ ది ల్యాండ్. దాంతో పాటు ఇంకేమిటంటే ఒక కమ్యూనికేషన్ స్ట్రాటజీ కూడా ఉండాలి. దాంతో పాటు గ్రీవెన్సెస్ ఉండాలి. దాంతో పాటు ఆ యొక్క లాస్‌ని కూడా ఒబే చేస్తూ ఆ యొక్క ఇప్పుడు ఏదైనా ల్యాండ్‌కి సంబంధించి ఇలాంటిది డిసొబే చేయకుండా వాటిని ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని కూడా ఫాలో కావడము. దాంతో పాటు ఇంకా చెప్పుకోవాలంటే ఫైనల్‌గా ఇంకా మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటంటే లోకల్ డెవలప్‌మెంట్ అంటున్నాడు. బిజినెస్ యూజర్స్ రిసోర్సెస్ ఆఫ్ ది సొసైటీ ఆర్ దేర్‌ఫోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెవలప్‌మెంట్. ఇంకా బిజినెస్సు ఆ యొక్క రిసోర్సెస్ యుటిలైజ్ చేసుకుంటుంది. దేనికి సంబంధించిన రిసోర్సెస్ సొసైటీకి సంబంధించిన రిసోర్సెస్ యుటిలైజ్ చేసుకుంటుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ యొక్క బిజినెస్ యొక్క బాధ్యత కదా! ఏ విధంగా బాధ్యత? ఆ యొక్క డెవలప్‌మెంట్ చేసుకోవడము, ఆ యొక్క సరౌండింగ్ ఏరియాస్‌ని బ్యాలెన్స్ రీజినల్ డెవలప్‌మెంట్ చేయడం. ఏ విధంగా వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడము, ఆ యొక్క సొసైటీకి సంబంధించిన వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయడము, ఎటువంటి ఎన్విరాన్మెంటల్ లేకుండా ఆ యొక్క లోకల్ డెవలప్‌మెంట్ చేసుకోవడం కూడా బిజినెస్ యొక్క బాధ్యత కాదు. ఇప్పుడు బిజినెసు ఆ యొక్క సొసైటీ యొక్క రిసోర్సెస్ యూజ్ చేసుకునేటప్పుడు దానికి కనీస బాధ్యత ఉంటుంది కదా! అందుకని వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటంటే ఆ యొక్క సరౌండింగ్స్‌ని, ఆ యొక్క లోకల్ డెవలప్‌మెంట్‌ని కూడా డెవలప్ చేసుకోవడం వాళ్ళ యొక్క బాధ్యతే. ఏ బిజినెస్ కెన్ పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్ టు డెవలప్. అందుకని డెవలప్ చేయడానికి బిజినెస్ ఏం చేసుకుంటుందంటే వేరియస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటుంది. ఎందుకంటే టు డెవలప్ ఇట్స్ లోకల్ ఏరియా. ఇన్‌ఫాక్ట్ ఎవ్రీ బిజినెస్ హౌస్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సమ్ విలేజెస్ అండ్ మిరాకిల్స్ కెన్ హ్యాపెన్ ఇండియా. చాలా బిజినెస్ ఏం చేసుకుంటున్నాయంటే కొన్ని తీసేసుకొని కొన్ని విలేజెస్‌ని అడాప్ట్ చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ మిరాకిల్స్ చేస్తున్నాయన్నమాట. అది మన ఇండియాలో కూడా జరిగిందంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఇలాంటిది టాటా ఇలాంటి కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.